ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి నియర్ బై మహేశ్వరం, మనకి మహేశ్వరం విలేజ్ ఏదైతే ఉందో మహేశ్వరం విలేజ్కి మనకి దగ్గరగా ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఇక్కడ ఉన్నాం. సో మనకి ఇక్కడ నుంచి ఈ వెంచర్ నుంచి మనకి డైరెక్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చేసి మనకి పెదగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర దిగితే అక్కడ నుంచి మనకి ఈ వెంచర్కి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి మన్సాన్పల్లి, అంటే మహేశ్వరం దాటిన తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ దాటిన తర్వాత మన్సాన్పల్లి విలేజ్ వస్తుంది. సో ఆ మన్సాన్పల్లి విలేజ్ కిందికి ఈ వెంచర్ అనేది వస్తుంది. సో ఇందులో ఆల్రెడీ ఇది టోటల్ ఈ వెంచర్ టోటల్గా 27 ఎకర్స్ అండి. ఈ వెంచర్ టోటల్ వచ్చేసి 27 ఎకర్స్. ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ విత్ రేరా అండ్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ప్లస్ దీనికి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ కూడా అన్నీ వచ్చేసాయి. ఇది వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి 27 ఎకర్స్లో మనకి కంప్లీట్గా వీళ్ళు బ్లాక్ టాప్ రోడ్స్తో మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే మనకు వచ్చేసి దీంతో పాటు ఈ కన్స్ట్రక్షన్ బ్లాక్ టాప్ రోడ్స్తో పాటు మన క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే క్లబ్ హౌస్, మనకి పార్క్ ఏరియా, యూటిలిటీస్ ఏరియాస్ కూడా యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి కనపడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఏంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేది నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. సో ఈ వెంచర్కి వచ్చేసి మనకి ఈ వెంచర్లో ఉన్న ప్రైస్ కూడా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది. సో మీకు నేను ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, మీరు వీడియో వాచ్ చేస్తూనే ఉండండి. నేను ఫైనల్గా మీకు వీడియో ఎండింగ్లో నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. ప్లస్ మనకి ఈ వెంచర్ వచ్చేసి మనకి దీని చుట్టూ డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి ఈ వెంచర్కి నియర్ బై ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉందండి ఇక్కడ. ప్లస్ దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ప్లస్ మనకి ఇక్కడ దగ్గరలోనే చాలా నెంబర్ ఆఫ్ వెంచర్స్ కూడా మన వెంచర్ పక్కనే చుట్టుపక్కల మనకి 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే చాలా వెంచర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మనకి లొకేషన్ ప్రాజెక్ట్ హైలైట్స్ పరంగా చూసుకుంటే వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విత్ లైటింగ్, టోటల్ 5 years సెక్యూరిటీ మెయింటెనెన్స్. ప్లస్ దాంతోపాటు మనకు వచ్చేసి ఇక్కడ గ్రీనరీస్ కూడా వీళ్ళే మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఇందులో మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇందులో అప్ టు 400-450 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి దీంతో పాటు మనకి వీళ్ళు చుట్టూ కూడా ఎవెన్యూ ప్లాంటేషన్, వాటర్ సప్లై, డ్రిప్ ఇరిగేషన్, ప్లస్ మనకి దాంతోపాటు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, ఇవన్నీ కూడా ఈ వెంచర్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మనకి ఈ వెంచర్లో మనకి లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఓఆర్ఆర్, అంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఈ వెంచర్ నుంచి మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి మన డిస్టెన్స్, అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన ఈ వెంచర్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. సో మనకి ఈ వెంచర్ అంటే అటు ఇటుగా మనకి 15 కిలోమీటర్స్ అంటే అప్ టు 20-25 minutes ఇక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ సిటీ, విప్రో, ప్లస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా వస్తున్నాయి. మనకి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు నియర్ టు మనకి ఇక్కడ మై హోమ్ స్మార్ట్ సిటీ కూడా వస్తుంది. దాంతోపాటు మనకి 10 minutes మనకి బౌల్వార్డ్ బోర్డ్ విల్లాస్ కూడా మనకి దగ్గరలో ఉన్నాయి. దాంతోపాటు గచ్చిబౌలి ఇక్కడ నుంచి మనకి దగ్గరగా గచ్చిబౌలి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 40 minutes డిస్టెన్స్లో ఉన్నాం ఈ వెంచర్కి. ప్లస్ దాంతోపాటు మనకి ఇక్కడ దగ్గరలో ఫార్మా సిటీ 19,000 ఎకర్స్లో మనకి ఫార్మా సిటీ కూడా ఇక్కడ దగ్గరలో, అంటే మనకి ముచ్చెర్ల ఫార్మా సిటీ వెరీ నియర్ బై ఉంది ఈ వెంచర్కి. ప్లస్ మనకేంటంటే మహేశ్వరం నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మహేశ్వరం నుంచి ఒక 6 కిలోమీటర్స్, మహేశ్వరం నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. తర్వాత మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మనకేంటంటే ఈ వెంచర్కి స్పెషల్ ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు అతి తక్కువ ప్రైస్లో డెవలప్ చేసే వాటికి జనరల్గా హెచ్ఎండిఏ వెంచర్స్ అంటే అది ప్రైస్ తక్కువ ఉన్నా సరే వాళ్ళ మెయింటెనెన్స్ అనేది చాలా హై ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు కూడా సేమ్ అలానే మనకి హెచ్ఎండిఏ వెంచర్స్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తామో అలానే మనం దీంట్లో కూడా డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. మనకి రైట్ సైడ్ ఏదైతే కనబడుతుందో అక్కడ వచ్చేసి పార్క్ ఏరియా, క్లబ్ హౌస్ వస్తుంది. మనకు ఆ వాల్ ఏదైతే ఉందో
ఆ వాల్ కనపడుతుంది కదా, అదంతా మన వైట్ వాల్ వరకు మొత్తం క్లబ్ హౌస్ అను పార్క్ ఏరియా ఇచ్చేస్తున్నాం. ప్లస్ దీంతోపాటు మనకి ఈ వెంచర్కి లాస్ట్లో అంటే బ్యాక్ సైడ్ కూడా ఒక 2-3 పార్క్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, జాగింగ్ పార్క్ ఉంది. సో ఇక్కడ లివింగ్ పర్పస్ కూడా ది బెస్ట్ అని నేను చెప్తున్నా. ప్లస్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఇక్కడ బాగుంటుంది. సో కస్టమర్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. దాంతోపాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.